ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని బిడ్డలకు అందరికి కూడా వందనాలు. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందన. మొదటి రోజు ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవ బహుబలమైనటువంటి నీ కృప మాకందరికీ అనుగ్రహించబడను గాక. అగ్ని నాలుకలతో మండుతున్నటువంటి మీ సన్నిధి మేము అనుభవించదము గాక. ఈ ప్రార్థన అంతట్లో మీ సహాయంతో మీ బలముతో మమ్మల్ని బలపరచండి. అలాగే వాక్యపు వెలుగులో మీరు మమ్మల్ని నడిపించండి. కావలసిన మాటలు మాట్లాడమని యేసు నామమున వేడుకొని ఈ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. చాలా మాట దావీదు చెబుతున్నాడండి. దావీదు మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మాటని వినిపించాడు. ఆ మాట ఏందో మనం ఇప్పుడు చదివాం. ఏమని? బలము తనదని ఒకమారు దేవుడు చెప్పాడు. మరలా ఏమన్నా డౌట్కుంటుందేమోనని చెప్పి మరలా ఏం చెప్పాడు? 2వ మారు కూడా వినపడింది అంటాడు. దేవుడి నామానికే మహిమ కలుగునుగా. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలు గమనించాల్సింది, బలం ఎవరిది? మనుషులది కాదండి, మనదే కాదు. బలం ఎవరిది? దేవునిది అని చెప్పి మనం తెలుసుకోవాలి. యేసయ్యది మాత్రమే. ఎందుకనంటే ఎలాంటి ఇబ్బందుల్లోనైనా సరే మనం బలం లేని వారమే, మనం శక్తిహీనమే, మనం సమ్మసిల్లిపోయినటువంటి వారమే, మనం బలహీనమే. అయితే మన యేసయ్య మటుకు ఎలాంటి వాడు అని అంటే బలవంతుడై ఉన్నాడు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. యేసయ్య ఎవరై ఉన్నారు? బలవంతుడై ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఇన్ని సంవత్సరాల నుండి ఇదిగో ఈ విధంగా ఉంది నా పరిస్థితి, ఈ విధంగా ఉంది నా పరిస్థితి, ఎలాగునా అని చెప్పి మనకున్నటువంటి సమస్యల వలన మనం అనుకుంటూ ఉంటాం నా పరిస్థితి ఎలాగుంటుందో అని. నీ పరిస్థితి ఎలాగుంటుందో అని అనుకోవాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు ఆయనే. ఎందుకంటే బలము తనదని ఒకమారు పలికెను అంటున్నాడు. దావీదు ఏమని చెప్పాడు? బలము తనదని ఒకమారు చెప్పాడు. 2వసారి కూడా చెప్పాడండి. ఆ మాట వినిన తర్వాత ఆయనలో ఏం జరుగుతున్నదంటే దేవుడు నా మహిమార్థమై దేవుడు ఈ మాట చెప్పాడు కదా అని చెప్పి ముందుకు వెళ్ళటం నేర్చుకున్నాడు. దేవుడు నా మహిమార్థమై ఎలాగునో ముందుకు వెళ్ళటం నేర్చుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. దావీదు విషయంలో దావీదు ఏమంటాడంటే దేవుణ్ణి నాకు బలము ధరింపచేయి వాడవు నీవే అంటాడు. దేవుడి నామానికే మహిమ కలుగునుగా. ఎందుకని అనంటే 18వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 32వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ మాట ఎందుకంటాడంటే ఈ మాట చెప్పినందువలన బలము తనదని ఒకమారు పలికనని 2వ మారు చెప్పాడని ఆయన చెప్పిన మాటను బట్టి ఆ మాటను పట్టుకొని ముందుకెళ్ళిపోతాడండి. నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఏం చేస్తున్నాడు దేవుడు? నాకు బలము ధరింపజేస్తున్నాడు. శక్తిహీనులకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? బలాభివృద్ధి కలుగు చేస్తూ ఉంటాడు. మనం బలహీనమే, కానీ దేవుడు మటుకు బలవంతుడని చెప్పి మనం తెలుసుకోవాలి. అయితే ఆయన బలాన్ని గురించి దావీదు తెలుసుకొని అందుకని ఎంతగానో దేవుడు నామానికి మహిమకరంగా ఉంటున్నాడు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు కానీ కీర్తనలో పాడేటప్పుడు కానీ ఆయన ఏమంటా ఉంటాడు తెలుసా? నా బలము నా ఆశ్రయము నీవేనయ్యా అంటూ ఉంటాడు. నా బలము నీవే, నాకెక్కడి నుండో కాదు బలం, నా పితరులు కాదు నాకు బలం, నా తల్లిదండ్రులు కాదు నాకు బలం, నాకు నువ్వేనయ్యా నా బలము అని చెప్పి ఏం చేస్తూ ఉంటాడు? దేవుడు నామాన్ని ఎంతో మహింపరుస్తూ ఉంటాడు. ఇలాగ ఉన్నటువంటి దావీదుని
బలము తనది అని చెప్పి తెలుసుకున్న తర్వాత, అంటే దేవుడిది అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఎన్నో విషయాల్లో దావీదుకు దేవుడి సహాయాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగనే ఇప్పుడు మనం కూడా, ఆయన సమయం అయిపోయిందండి, ఇప్పుడు మన సమయం. దేవుడు భూమి మీద సజీవులుగా మనల్ని నిలబెట్టాడు. మనం కూడా ఏం చేయాలి? మన పనులు ఎక్కడైతే కాకుండా ఉంటున్నాయో, మన పనులకు ఎక్కడైతే ఆటంకాలు ఉంటున్నాయో, ఎక్కడైతే మన బిడ్డల విషయంలో కానీ మన విషయంలో కానీ మనం కృంగిపోతూ ఉన్నామో, అక్కడే మనం పలకాల్సిన మాట ఏందో తెలుసా? దేవుడు నా మహిమార్థమే బలము దేవునిది అని పలుకు. ఎవరిదని పలకాలి మనం? బలము దేవునిది అని పలకండి. అప్పుడు సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడు ఆల్రెడీ దేవుడు ఏం చేస్తున్నాడంటే సిలువలో మాడు పగలగొట్టేస్తాడు యేసయ్య. అయితే ఇంకా కూడా ఏమవుతాడంటే, కింద పడిన వాడు కాస్త గిలగిలా కొట్టుకుంటా ఉంటాడంట అండి. కింద ఇప్పుడు ఎక్కడున్నాడు అపవాది? మన పాదాల దగ్గర పెట్టాడు యేసయ్య. కింద ఉన్నవాడు కాస్త బలము ఆయనది అని నువ్వు గుర్తు చేసుకున్నావు అనుకో, యేసయ్యదని, అప్పుడు వాడు ఏమవుతా ఉంటాడు? గిలగిలా కొట్టుకుంటా ఉంటాడు. అందుకనే దేవుడు చెప్పిన మాటలు సున్నైనా పొల్లైనా, పాత నిబంధనలో చెప్పినా క్రొత్త నిబంధనలో కూడా చెందిద్దని మనం గుర్తుపెట్టుకోవాలి. బలం ఎవరిది అంటున్నాడు? యేసయ్యది అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ బలము మరి తనదని చెప్పినటువంటి దేవుడు దావీదు ఎడల ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. చిన్న వయసు నుండి మరి పెద్దవాడై ముసలవానై మరి వెళ్ళిపోయే దాకా కూడా, మరి ఈ లోకాన్ని వదిలిపెట్టేటువంటి వాని దాకా కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన బలాన్ని ఆయన ఏ విధంగా మరి పొందాలో, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాగుండాలో, యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ, సమస్య వచ్చినప్పుడు కానీ, కుటుంబంలో బాధ వచ్చినప్పుడు కానీ, ఎట్లాంటి సమయంలోనైనా సరే దేవుని యొక్క బలాన్ని ఎలా, ఆయనదే సమస్తము, ఆయన బలాన్ని నేను అనుభవించాలని తెలుసుకున్నటువంటి వ్యక్తి మరి దావీదు అని చెప్పి మనల్ని కూడా ఏమంటున్నాడంటే యేసయ్య, దావీదు ఒక్కడే కాదు, మనం కూడా బలం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాగున్నానంటే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 30వ అధ్యాయం 15వ వచనంలో మరి దేవుణ్ణి నమ్ముకొనుట వల్ల మనకేం కలుగుతుంది? బలము కలిగిద్దని యెషయా భక్తుడు ప్రవచనంగా చెబుతున్నాడండి. దేవుడు నా మహిమార్థమై ప్రభువును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలా వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడుదురు. మీరు ఓరకుండి నమ్ముకొనటం వలన మీకు బలము కలుగును. బలం ఎప్పుడు కలిగిద్దండి? పెద్దగా చెప్పాలి. బలం ఎప్పుడు కలిగిద్ది? మనం ఊరకుండి ఆయన నమ్ముకొనటం వల్ల మనకు బలం కలిగిద్దండి. దేవుడి నామానికే మహిమ కలుగునుగా. దేవుడి దగ్గరికి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలి? ప్రభు దగ్గరికి. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చాం. మనం ఏమనుకొని రావాలి? ఈ ఉపవాస ప్రార్థనకి ఖచ్చితంగా నాకు సహాయం చేయగలిగినటువంటి బలం ఆయన దగ్గరే ఉన్నది, ఇంకెక్కడ ఎవరి దగ్గర కూడా లేదు. నాకు సహాయం చేసే బలం ఆయన దగ్గరే ఉన్నదని మనం నమ్మి దేవుడి సన్నిధికి వచ్చామనుకోండి, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనకి ఖచ్చితంగా బలాన్ని కలుగు చేస్తాడు. ఏ విషయంలో మరి నువ్వు దేవుడిని నమ్మావో ఆ విషయంలో దేవుడు ఖచ్చితంగా బలం మనకు కలుగు చేస్తాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు అని అంటే, దేవుడు నా మహిమార్థమై ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవునగు యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు అంటున్నాడు. మీరు మరలు వచ్చి ఓరకుండుట వలన రక్షింపబడేదరు. మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన ఏం చేయాలి? మనం అందరం కూడా నమ్మాలండి. ఓరకుండి అని అంటే మనలో మన అతిశయం పనిచేస్తూ ఉంటుంది. ఓరకుండమంటాం ఎందుకో తెలుసా? అక్కడ ఆయన మనం అట్లా ఇట్లా నేను అంతటి దాన్ని ఇంతటి వాడను అని మన కొన్ని మన యొక్క సొంత నీతి ఉంటుంది, మన అతిశయాలు ఉంటాయి. అలాంటివన్నీ కూడా మరి ఉండకూడదు. అందుకని ఓరక ఉండి ఏం చేసేవారిగా ఉండాలి? దేవుని నమ్మేటువంటి వారిగా ఉండాలి. దేవుని నమ్ముకొనటం వల్ల ఏం జరుగుతుంది? బలము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కొన్ని సమయాల్లో చూడండి, మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఒక సందర్భంలో యేసయ్య దగ్గరికి మరి ఒక ఆయన వచ్చాడు, చిన్న బిడ్డ తండ్రి. ఆ బిడ్డని సాతానుడు ఏం చేస్తున్నాడని అంటే అనేకమైనటువంటి మరి నేలల్లో పడేస్తున్నాడు, అలాగే అగ్నిలో పడేస్తున్నాడు. ఈ రెండు మరి ఆ బిడ్డ ఆ రెండిట్లో పడేస్తే ఎట్లాగుంటుందంటే పరిస్థితి, ఎప్పుడు ప్రాణం పోయిందో ఎవరికి కూడా తెలియదు. అది ఆ బిడ్డ యొక్క పరిస్థితి. ఆ తండ్రి మరి ఎంతో బాధనుంటూ ఉన్నాడు. శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాడు. శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే శిష్యుల వల్ల కాలేకపోయేసరికి, అయ్యా నీ వలన అయితే నా కుమార్ని ఆ బాధ నుండి తప్పించయా అని చెప్పి వేడుకుంటున్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్ము, ప్రతివానికి సమస్తము సాధ్యమే అన్నాడు.
అంటే ఆయన దగ్గర బలం ఉంది ఆల్రెడీ. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర స్వస్థపరిచే బలం ఆయన దగ్గర ఉంది. కానీ మనకేం కావాలంటున్నాడు? ఆయన నమ్మేటువంటి మనస్సు మనకు కావాలంటున్నాడు. అందుకని నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతి వానికి ఏమంటున్నాడు? సమస్తము సాధ్యమే అంటున్నాడు. ఆ మాట చెప్పగానే అయ్యా నాకు అపనమ్మకం, సందేహం రాకోకుండా నాకు సహాయం చేయని చెప్పి అడగగానే ఆయనలో ఉన్నటువంటి, అంటే ఆ చిన్న కుమారులో ఉన్నటువంటి ఆ దురాత్మని ఆజ్ఞాపించగానే ఏమైపోయింది? అది వెళ్ళిపోయింది. అది విలవిలలాడి వెళ్ళిపోయింది. అలాగనే దేవుళ్ళో బలం ఉన్నది. కానీ మనం ఊరకుండటం వలన ఏం చేస్తాం? దేవుడు నమ్ముకుంటే దేవుని యొక్క సహాయాన్ని మనం అనుభవిస్తాం. అయితే చాలామందికి ఈ విషయం తెలియక మనం ఆయన నమ్మలేదు. నమ్మటం వేరు, విశ్వాసం వేరండి. నమ్మటం అంటే దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన ఈ కార్యం చేయగలిగిన దేవుడు అని చెప్పి ఏం చేస్తే వారికి ఉండాలి? ఆయన మాటని నమ్మాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఇంకొక సందర్భంలో ఏమంటాడనంటే విశ్వాసం ఉంచటం వలన బలం పొందేదరు అన్నాడు. అంటే నమ్మటం వేరు, విశ్వాసం వేరు. పదాలు చూస్తే ఎలాగుంటాయి అని అంటే రెండు ఒకటిగానే అనిపిస్తాయి. కానీ ఆ రెండిట్లో చాలా మరి వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. ఏమనంటే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి చెబుతాడు దేవుడు నా మహిమార్థమై అబ్రహాం తోటి విశ్వాసం ఉంచటం వలన వాళ్ళు ఏం పొంది ఉన్నారంట? బలము పొందారంట. 4వ అధ్యాయం 21వ వచనం అనుకుంటాను, చదవండి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఎలాగ బలము నొందాడంటే ఆయన విశ్వాసము వలన. ఇందాక మనం నమ్ముట వలన బలం పొందుతారు అని చెప్పి విన్నాం. నిజమే అది కూడా. అయితే విశ్వాసం ఉంచటం వలన బలం పొందుతారు. అంటే విశ్వాసం ఉంచటం వలన అంటే నువ్వు దేవుళ్ళలోకి వచ్చావు, కొన్ని సంవత్సరాలు గతించినాయి, దేవుడు నా మహిమ అర్థమై, అప్పుడు నీ విశ్వాసం ఉంచటము అని అంటే ఇదిగో ఈ విషయంలో ఇప్పుడు నాకు చేయకపోయినా, ఈ సమయంలో నాకు చేయకపోయినా నా దేవుడు మటు ఖచ్చితంగా ఆయనకు బలం ఉన్నది, చెయ్యగలిగినటువంటి దేవుడు ఆయన. లేని వాటిని ఉన్నట్లుగా పలకమన్నాడు కదా దేవుడు. విశ్వాసం అంటే ఏంటిది? లేని వాటిని ఉన్నట్లుగా పలకమన్నాడు కదా. అందుకని నేను పలుకుతున్నానని చెప్పి లేకపోయినా సరే విశ్వాసంతో ఏం చేస్తూ ఉంటాం? ఆ మాటని పలుకుతూ ఉంటామని. పలికినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ అంటే విశ్వాసం ఉంచుతున్నామని అర్థం. లేని వాటిని ఉన్నట్లుగా, ఇదిగో ఈ కార్యం నువ్వు చేసావు అని విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే పలుకుతున్నావో విశ్వాసం వలన నువ్వేం పొందుతావు? బలము పొందుతావండి. అక్కడ ఏమాత్రం పని కాలేదు. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. పైపెచ్చు పని కాకపోవటం అట్లా గురించి ఏమొస్తున్నాయి? ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ పని కావాలని అక్కడ ఆటంకమే వస్తుంది. అయితే ఆ పని చేయటానికి ఆయన బలవంతుడే. ఎవరండి బలవంతుడు? యేసయ్య బలవంతుడే. అయితే మనకు పని కావటం లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉంచడం వల్ల మనం బలం పొందుతాము అని చెప్పి తెలుసుకోవాలండి. ఎలాగున్నా మనం విశ్వాసం ఉంచడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలు మరి అబ్రహాము శారాలు ఏం చేస్తున్నారు? విశ్వాసం ఉంచడం వల్ల వారు బలం పొందారు. మరి ఇది మనం కూడా ఏ సమస్య అయినా సరే, అది ఏదైనా సరే, మనం అనుకుంటూ ఉంటాం అనేక సార్లు ఇంకేం పుడతారు పిల్లలు అనుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు పుట్టారండి? 100 సంవత్సరాలు అబ్రహాంకి, శారాకి 90 సంవత్సరాలప్పుడు వాళ్ళకి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. అందుకని బలము ఆయనలో ఉన్నది. నేను విశ్వాసం ఉంచాలా నా దేవుళ్ళో అని నీకేం కావాలి? మనకేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం ఉంచటం వల్ల ఏం పొందారు వారు? బలము పొందారని. కాబట్టి మనం కూడా దేవుడు నా మహిమార్థమై విశ్వాసం ఉంచాలి. ఏ కార్యం జరిగించడానికైనా నా దేవుళ్ళో బలం ఉన్నది, అయితే నాకు కావాలి ప్రభా విశ్వాసం ఇప్పుడు అని నువ్వు దేవుడిని అడుగు. దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే మనకు సహాయం చేయాలనే ఆయన యొక్క ఉద్దేశం అండి. ఆయన మనకు సహాయం చేయకోకుండా ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. అందుకనే ఒక మాట పౌలుకు కూడా చెప్తాడు. ఏమనంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో
12వ అధ్యాయం 10వ వచనంలో ఆయనకు కూడా దేవుడు ఒక మాట చెప్పగానే ఆయనకి చెప్పింది ఏ టైంలోనంటే, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన దేవుడు చెప్పినటువంటి మాట విషయంలో ఏం చేస్తున్నాడు? విశ్వాసం ఉంచాడండి. ఏందో తెలుసా? ఆయన నమ్మిన మాట ఏందో తెలుసా? ఆయన నువ్వు బలహీనుడిగా ఉంటావో అప్పుడే నువ్వేమని నమ్మాలి? బలవంతుడను అని నమ్ము చాలు అన్నాడు. ఆ మాట పట్టుకున్నాడండి ఆయన. బలహీనత వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడుతున్నాడు? నేను ఇప్పుడు బలహీనను కాను, నేను ఇప్పుడు బలవంతుడని అనుకుంటున్నాడు. అలాగనే మనకు కూడా వస్తూ ఉంటాయి బాధలు. శరీరంలో రాకుండా ఉన్నవారు ఎవరు చెప్పండి? ఎవరైనా ఉన్నారా? శరీరంలో బాధ లేదన్నవారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు ఉండరు. ఎవరికి తగిన బాధలు, ఎవరికి తగిన బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. అయితే దేవుడు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంతటి వాడే నాకు ఈ బలహీనత తొలగించయ్యా, ఇంకా నీ సువార్త నేను ప్రకటిస్తాను, ఈ ముళ్ళు నన్ను ఇబ్బంది పెడుతుంది అని చెప్పి ప్రార్థన చేస్తే ఆయన చెప్పిన మాట ఇదండి. ఏమని? ఎప్పుడు బలహీనుడో అప్పుడే నువ్వు బలవంతుడివి అని గుర్తుపెట్టుకో అన్నాడు. మరి ఈ మాటను మనం ఉపయోగించుకుంటున్నామా? ఈ మాటను మనం పట్టుకుంటున్నామా? ఈ మాటను మనం వదిలిపెట్టేసేస్తున్నాం. ఆయన బలవంతుడే, మనల్ని స్వస్థపరచడానికి ఆయన బలవంతుడే. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ మాటను వదిలిపెట్టేసేస్తున్నాం. ఆ మాట గాలికి పోయేటట్టుగా వదిలేస్తున్నాం. గాలికి పోవటానికి కాదండి దేవుడి మాట. నువ్వు నేను గట్టిగా పట్టుకోవటానికే ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు నీ కోసం నా కోసమేనని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ మాటలు దేనికండి? వరకు చెప్పుకొని వదిలేయటానికా, లేకపోతే నోటితో పలికి గమ్ముకుండటానికా? కాదండి. ఆ మాటలు మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి. ఆ మాట నువ్వు పట్టుకున్నప్పుడు నీలో ఏమవుతుందంటే ఆయన బలము నీలో ప్రవహించడం మొదలు పెడతా ఉంటుంది. యేసయ్య బలము నీలో ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు నీకు అర్థమై నువ్వేమనుకుంటా ఉంటావంటే, అవునయ్యా నిజమేనయ్యా, ఇన్నాళ్ళు నేను నీ మాటను నమ్మలేకపోయాను, ఇన్నాళ్ళు నీ మాటను విశ్వాసంతో నేను ఉండలేకపోయాను, ఎన్నిసార్లు నువ్వు చెబుతున్నావు కానీ, ఎన్నిసార్లు నువ్వు నాకు చూపిస్తున్నావు కానీ నేనే నమ్మలేకపోయానయ్యా అని చెప్పి అప్పుడు నాలో ఉన్నటువంటి మొండి వైఖరి, నీలో ఉన్న మొండి వైఖరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒప్పింపజేస్తూ ఉంటాడు. మన మాటలే ఘనమైనవి అనుకుంటాం మనం. కాదండి, దేవుడి మాట ఘనమైనది. ఎవరి మాట ఘనమైంది? దేవుడి మాట తీసుకో. దేవుడి మాట తీసుకుంటే పౌలుకి చెప్పినటువంటి మాట ఏంటిదని మరి మనకు కూడా చెబుతున్నాడు ఈ రోజున అని చెప్పి మనం కూడా తెలుసుకోవాలి. ఎన్నోసార్లు యేసయ్య చెప్పాడు, అయినా కూడా వాడు చెప్పించి వాడు చెప్పే మాటకే మనం భయపడతా ఉంటాం, కానీ దేవుడు చెప్పే మాటకు మనం భయపడమండి. అందువల్ల మనలో ఆ బలహీనత అలాగే ఉంటుంది. అయితే ఈ సమయంలో మనం అందరం గమనించాల్సింది, ఇకనైనా సరే మనం ఎవరి మాట నమ్మాలి? దేవుడి మాటను నమ్మాలండి. దేవుడి మాట ఇంకేముంది? బ్లడ్ టెస్ట్ ఇచ్చామండి. బ్లడ్ టెస్ట్ ఇవ్వగానే దానిలో అదిరిపోయేటట్టుగా వచ్చింది అన్నమాట. ఏంటిది? రిపోర్ట్ ఎట్లాగినా అదిరిపోయేటట్టుగా వచ్చింది. మనం అంటే బాగా భయపడేటట్టుగా వచ్చింది అన్నమాట ఆ రిపోర్టు. అయితే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రిపోర్టును కూడా తారుమారు చేయగలిగిన దేవుడు నీవు. అంత బలము నీ దగ్గర ఉంది. కాబట్టి ఈ సమయంలో నాకు సహాయం చేయి అని చెప్పి నువ్వు అడిగావా, యేసయ్యను ఖచ్చితంగా చేస్తాడు. అయితే బలం ఎక్కడున్నదని చెప్పి మనం తెలుసుకోవటం లేదు. రిపోర్ట్లో ఏం లేదు, మనలో ఏం లేదని ఎక్కడుందనేది గమనించి మరి నువ్వు అంతగా విశ్వాసంతో దేవుణ్ణి అడిగావా? విశ్వాసం వలన ఏం కలుగుతుంది అన్నాడు యేసయ్య? బలము కలిగిద్దండి. విశ్వాసము వలన మనకి విశ్వాసం అంటే అందరికీ తెలుసు కదా, హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది కదా. మరి లేని వాటిని ఒకసారి చదవండి, మరలా గుర్తు తెచ్చుకుందాం. లేని వాటిని ఎట్లా పలకాలని చెప్పి చెబుతున్నాడు. ఒకసారి తీయండి, దేవుడు నా మహిమార్థమే. హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఎలాగైనదో ఒకసారి బాగా గమనించినాను. ఎందుకంటే చాలా మందికి అర్థం కావట్లేదు. అంటే వింటాము, చదువుతాము, వదిలిపెట్టేసేస్తున్నాం. వదిలిపెట్టడానికి కాదు, దాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలా దేవుడి మాటని. మరి 11వ అధ్యాయంలో ఒకవేళ తెలియని వారి రిఫరెన్స్ 11వ అధ్యాయం 1వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో. మరి విశ్వాసం అన్నది ఎలాంటిది? నువ్వు దేనికోసమై నిరీక్షిస్తున్నావో
దానికి దేవుడు ఏం కలుగు చేస్తాడు? నిజ స్వరూపాన్ని కలుగు చేస్తాడంటాడు. దేవుడు నామానికే మహిమ కలుగు. నువ్వు అడుగుతున్నావు యేసుని, నువ్వు నిరీక్షించి ఉన్నావు, నాకు స్వస్థత కావాలి ప్రభు అని. ఆయన బాధ ఏంది? పౌలు గారి బాధ ఏంది? ఈ సమయంలోనే నేను ఎందుకు ఇట్లా ఉండాలి? నీకు శక్తి ఉన్నది కదా, నీకు బలం ఉన్నది కదా, మరి నేను ఎందుకు ఉండాలి ఇట్లాగా? ఇది కూడా నాకు లేకోకుండా ఉంటే నీ సువార్త నేనేం చేస్తాను? ఇంకా బహుబలంగా చేస్తాను కదా. ఇంకా కూడా ఈ బాధ వచ్చినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? నేను చేతకాని వాడిలాగా గమ్ముగా మౌనంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఆయన వేదన దేవుడితో చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే ఈ మాట చెప్పాడండి ఆయన. ఆ మాట చెప్పగానే ఆ మాటని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఆ మాట అర్థం అంటే విశ్వాసం వల్ల మనుషునికి బలం ఎట్లా కలిగిద్ది అని అంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఆయన నిజ స్వరూపం దేవుడు చెప్పేస్తున్నాడు. ఏమనని? నువ్వెప్పుడైతే బలహీనుడు అవుతున్నావో అప్పుడే నేను బలవంతుడిని అని నువ్వు విశ్వాసం ఉంచమన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు ఆ నిజ స్వరూపం ఆయనలో కలిగిందండి. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగనే అదృశ్యమైనవి ఉన్నవనుటకు, దృశ్యం అక్కడేమి లేదు అంటే కనపట్టల్లా, అదృశ్యమైనవి ఏం చేసేవానిగా ఉండాలి? ఉన్నవి అని రుజువుపరిచేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే మన ప్రభువులో ఏముంది? బలం ఉన్నది. రుజువుపరిచే బలం ఎవరిలో ఉంది? ఆయనలో ఉంది. నీలో లేదు, నాలో లేదు, ఆయనలో ఉన్నది. అందుకని మనం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని చెప్పి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా అది నీ ఎడల దేవుడు కార్యాన్ని జరిగిస్తాడండి. అందుకనే మన జీవితాల్లో మనం ప్రభు చెప్పిన మాటని గట్టిగా పట్టుకోవాలి. ఈ మాటని నాకు గుర్తునటం లేదు అనేవానిగా మనం ఉండకూడదు. ఒకవేళ ఒకసారి గుర్తు లేకపోయినా కూడా, ఎందుకో చెప్పమంటారా, వాగ్దానాలు గుర్తు లేకోకుండా అపవాది చేస్తాడు. ఎందుకంటే నువ్వు క్రీస్తులో బలమైన వ్యక్తిగా ఉండటం వాడికి ఇష్టం లేదు. నువ్వు దేవుడు మాటల్ని మర్చిపోయేటట్టుగా చేస్తాడు. తప్పులేదు. నువ్వేం చేయాలో తెలుసా? ఒక పేపర్ మీద రాసుకో. నువ్వు రోజు ఏది బైబిల్ తీస్తావుగా రోజు, ఒకవేళ బైబిల్ తీయలేకపోతే ఒక టేబుల్ మీద అయినా సరే రోజు బైబిల్ తీయాలా దేవుని బిడ్డలు. దేవుడు నా మహిమార్థమై ఒకవేళ ఇంకా కూడా మనం తీసేవి ఉంటాయి. రోజు ఎక్కడ మనం ఏది తీస్తూ ఉంటామో అక్కడ గుర్తుపెట్టుకొని ఆ పేపర్ గుర్తుపెట్టుకొని ఆ వాగ్దానం ప్రకారంగా నువ్వు పలుకుతా ఉన్నావా, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? బలము నీలో ప్రవహించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మన పితరులకు దేవుడు అట్లాగే నేర్పించాడు. అబ్రహాము సారాలకు దేవుడు అలాగే నేర్పించాడు. అలాగనే పౌలుకు నేర్పించాడు. అలాగే నీకు కూడా నాకు కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. అప్పుడంటే వాళ్ళకి ఎలాగ నేర్పించాడు దేవుడు నా మహిమార్థమై మనస్సాక్షి యుగం అండి. ఎవరికి? అబ్రహాముకు సారాలకి మనస్సాక్షి యుగం. అందుకని దేవుడు వచ్చి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మనస్సాక్షిలో దేవుడు మరి ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు ఆ విధంగా వాళ్ళు నడుచుకునేవాడు. అయితే ఈ రోజున మరి వాళ్ళందరినీ మనకి ఏం చేస్తున్నాడు? మైలురాళ్ళుగా పెట్టి ఉన్నాడు. ఈ 66 పుస్తకాలు ఇచ్చి ఉన్నాడు. అందువల్ల మనం ఏం చేసేవారికి ఉండాలి? బలము యేసులోనే ఉన్నది అని చెప్పి నమ్మేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగనే ఇంకా చివరిగా ఒక మాట చెప్పుకుందాం. ఇప్పుడు 2 విషయాలు మనం తెలుసుకున్నాం. ఏమన్నానంటే నమ్ముట వలన, ఊరకుండి నమ్ముట వలన బలం పొందుతామని చెప్పి తెలుసుకున్నాం. రెండోది విశ్వాసం ఉంచడం వలన బలం పొందుతామని చెప్పి తెలుసుకున్నాం. అయితే మూడోది నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడు అని అంటే, మీరు దేవుని యందు ఆనందించటం వల్ల బలం పొందుతారు అంటున్నాడు. ఏం చేసేవానికి ఉండాలి? మరియు నెహెమ్యా వారితో ఇట్లా నేను పదండి క్రొవ్విన మాంసం భక్షించుడి, క్రొవ్విన మాంసాన్ని భక్షించండి, మధురమైన దాన్ని పానము చేయండి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి, వారి కొరకు సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంపించండి. ఏలయనగా ఈ దినం మన ప్రభువు ప్రతిష్ఠితమాయను, ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఎప్పుడండి బలం పొందేది? ఎప్పుడండి? దేవుడి యందు ఆనందించటం వలన బలం పొందుతాం. చాలామంది దేవుడి యందు ఆనందించటం వారికి తెలియలేదు. ఎలాగనంటే పని చూస్తే విస్తారంగా ఉంది, బాగా బాధపడతా ఉన్నారు, కొంత పని చేశారు, కానీ
మరి వాళ్ళ యొక్క బలము ఎలాగుంటుందంటే లెక్కను బట్టి చూస్తే అక్కడ ఉన్నటువంటి చెత్త అంతా బయటికి మొయ్యాలని అంటే వాళ్ళ వల్ల కాదనమాట. అందుకని వాళ్ళ వల్ల కాదు. కానీ నెహమ్యా ఏం చెప్పాడంటే, మన వల్ల దేవుడు చేపిస్తాడు, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి తీసుకొచ్చాడు వాళ్ళని. అయితే తీసుకొచ్చిన తర్వాత కొంత పని జరుగుతూ ఉంది. అక్కడ అనేకమైన ఆటంకాలు వచ్చినాయి. ఆ ఆటంకాలన్నీ కూడా టోబియా, సన్బల్లటు వీళ్ళ ద్వారా వస్తే ఆ ఆటంకాలు వచ్చినప్పుడు ఆయన ఏం చెబుతున్నాడంటే, వాళ్ళ మాటలు వినొద్దు. ఎవరి మాటలు వినొద్దు అంటున్నాడు? వాళ్ళ మాటలు అంటే సన్బల్లటు, టోబియా మాటలు వినొద్దు. ఎవరి మాటలు మనం వినాలి అని అంటే, మన దేవుడి మాటలు మనం వినేవారిగా ఉండాలి అంటున్నాడు. దేవుడు మాటని గట్టిగా నెహమ్యా పట్టుకున్నాడు. ఎందుకంటే నేను చేస్తాను ఆ పని, ప్రాకారాన్ని నేను కడతాను అని దేవుడు చెప్పాడు. అందుకని దేవుడి దయతోటి 52 రోజుల్లో ప్రాకారం కట్టడం అయిపోయిందంటండి. దేవుడు నామానికే మహిమ కలుగునుగా. అంటే దేవుడు మాట మీద ఏం చేశాడు? ఆయన నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. ఆ మాటను పట్టుకొని ఆనందిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఎన్ని ఆటంకాలు వచ్చినా, టోబియా, సన్బల్లటు రకరకాలుగా అనేక విధాలుగా వ్యతిరేకమైన మాటలు చెప్తున్నా, ఆయన చెప్తున్న మాట ఏందో తెలుసా? నా దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఆయన ఎందుకు ఆనందించాలి అనుకుంటున్నాడు. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని భక్తులు ఎంతమందో హబక్కుకు కానీ ఇంకా చాలామంది కూడా హబక్కుకు రాసిన గ్రంథంలో కూడా మనం వింటూ ఉంటాం. 3వ అధ్యాయం 19వ వచనంలో ఇప్పుడు చదవద్దు కానీ, మరి ప్రభువు వల్లనే మాకు ఏం కలిగిందని చెబుతున్నారంటే, బలము మాకు ఏది లేకపోయినా సరే, మరి ఏది ఉన్నా సరే దానిని బట్టి మాకు బలం కాదు, దానిని బట్టి అది కాదు, అతిశయం కాదు, మాకు ప్రభువుని బట్టే బలము అని చెప్పేవారు దేవుని బిడ్డలు ఉన్నారు. అయితే ఇక్కడ నెహమ్యా చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు నా మహిమార్థమై దేవుడు వారి ఎడల బహు బలమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాడండి. ఎలాంటి కార్యం దేవుడు జరిగించాడంటే, వాళ్ళందరూ ఎంతగానో బాధలు నొందారు. కానీ అయితే వాళ్ళ బాధనంతా పోగొట్టి ఆ చెత్త అంతా కూడా మోసేటువంటి మరి శక్తిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. అంత బలాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతకుముందు వాళ్ళ వల్ల కాదు అనుకుంటున్నారు. అందుకని బాగా భయపడిపోయారు. అయితే ఈయన ఎప్పుడైతే నెహమ్యా ఈ మాట చెప్పి ఉన్నాడో, దేవుని వలన మనకేం కలిగిద్ది? బలం కలిగిద్దని చెప్పి తెలుసుకున్నాడు. అందుకనే దేవుడి యందు ఆనందించడం మనం నేర్చుకుందామని అన్నాడు. అందుకని ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి అధైర్యం అంతా పోయి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ మాటలోనే ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించాడండి. ఆ మాటలోనే వాళ్ళకు బలం వచ్చిందంటండి. ఆ మాటలోనే ఏం జరిగిందనంటే, దేవుడు నా మహిమార్థమై ఆ మాటలోనే బలము పొంది ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడు నా మహిమార్థమై దేవుడి యొక్క కార్యాన్ని చూడటానికి దేవుడు కృప చూపాడు. ఇక అందరూ బలహీనులుగా ఉన్న కొంతమంది, వాళ్ళ దగ్గర శక్తి లేక, మరి డబ్బులు లేక, మరి కొంతమంది ఎలాగున్నారంటే చేసుకోవాల్సినవి అక్కడ చేసుకోలేకపోకుండా ఉన్నారు. అలాంటి వారికి కూడా ఈయన ఏం చెప్పున్నాడు అంటే, బలహీనులుగా ఉన్నటువంటి వారిని వదిలేయకూడదు. మీరెవరైతే క్రొవ్విన మాంసాన్ని వధించి చేస్తూ ఉన్నారో ఆ చెయ్యిన వాళ్ళకు కూడా ఇవి పంపించండి అని చెప్పాడు. ఎందుకు అనంటే, మనం దేవుడు ఎందుకు ఆనందించడం వల్ల దేవుడు మనకేం చేస్తాడు? బలం అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. అలాగనే కొంతమంది తెలిసిన వాళ్ళు దేవునిని బట్టి ఆనందిస్తూ ఉంటారు, తెలియని వాళ్ళు బాధపడతా ఉంటారు. ప్రభుని గురించి ఒకవేళ తెలుసుకున్నా కూడా ఇంకా లోతైనటువంటి అనుభవం రాక బాధపడేవారు ఉంటారు. అయితే తెలిసిన వాళ్ళు ఏం చేయటం నేర్చుకోవాలంటే, తెలియని వారికి ఇదిగో దేవుడిని దగ్గర ఆనందించడం వల్ల మనకు బలం కలిగిద్ది అని చెప్పేవారుగా ఉండాలి. ఈయన చెప్పాడండి నెహమ్యా. అందుకనే దేవుడు దయతోటి అందరూ కూడా తెలుసుకున్నారు. అందరూ తెలుసుకొని వాళ్ళు ఉన్నది కొంచెం మంది అక్కడ, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే బహు బలమైనటువంటి కార్యం దేవుడు అక్కడ జరిగించున్నాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారం కట్టాలంటే ఊరకనే ఉందండి, మనుషులు కొంచెం మందే. అందుకనే ఆయన బహుగా సన్బల్లటు, టోబియా ఎన్నోసార్లు ఎగతాళి చేశారు. అయినా కూడా వాళ్ళది ఏమాత్రం నెహమ్యా పట్టించుకోలేదు. దేవుడు దయ వలన ఏం పట్టించుకున్నాడు అని అంటే, దేవుడు మాటను మటుక్కే పట్టుకున్నాడు. అలాగనే ఈ సమయంలో మనం అందరం కూడా ఉద్యోగం రాలేదని, లేకపోతే పాస్ అవ్వలేదని, లేకపోతే ఇంకా ఈ కుటుంబంలో ఈ సమస్య పోలేదు అని, కోర్టు కేసులు అట్లాగే నడుస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నామని రకరకాలుగా మనకు కూడా ఉంటాయండి ఇబ్బందులు. అయితే వీటన్నిటిలో కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, బలము తనదని చెప్పి తెలుసుకోవాలి. బలము ఎవరిది?
మనం ఆయన యందు ఆనందించటం వలన, ఈ సమస్య ఎట్లాగున్నా కూడా మనం ఆయన యందు ఆనందించటం వలన దేవుడు మనకి సహాయం చేస్తాడు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో దేవుడు ఏం చేయటం మొదలు పెడతాడు, అక్కడ కార్యాన్ని సఫలపరచడం మొదలు పెడతాడు. మరి ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ప్రేమ కలిగిన రాజా, నీ నామ మహిమార్థమే నువ్వు మాతో చెప్పిన వర్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఈ మాటలు నాలో మాలో అందరిలో కూడా ఫలించునుగాక. నీరు కట్టు ఫలించడానికి నీ కృప అపారముగా అనుగ్రహించబడునుగాక. మెత్తని నేల మీద నా తండ్రి, మంచి నేల మీద పడినటువంటి విత్తనముగా మా అందరిలో జరుగునుగాక. 30 60 100 నీ మాటలు మాలో ఫలించునుగాక. ప్రతి ఆటంకం తొలగిపోవునుగాక. నిశ్చయంగా నీలోనే బలమున్నదని మేము నమ్మి ఉన్నాం. నీ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందన. ఈ మొదటి ఉపవాస దినాన్ని మొదలుపెట్టినందుకు నీకు స్తోత్రాలు. అనేక సాక్ష్యాలు వినబోతున్నందుకు నీకు వందన. ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో వారి ఎడలో కూడా నీ కృప అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ